Hi guys, welcome to my YouTube channel. Welcome back Anand. Welcome back to my YouTube channel. Broadcasting from Rakshu's home. సో ఈరోజు ఎపిసోడ్లో మేము స్కిన్ కేర్ అండ్ మేకప్ చేయబోతున్నాం. యాక్చువల్లీ పెద్ద స్కిన్ కేర్ ఏం లేదు మాకు, బట్ నిన్నే కొనుక్కున్నాం కాబట్టి స్కిన్ కేర్ చేసుకునేటప్పుడు హెయిర్ ముందుకు ఇట్లా ఇట్లా రాకుండా ఫస్ట్ మనము మాకేం చేయాలో తెలియదు. ఫస్ట్ జెల్ పెట్టుకున్నాం. ఏం జెల్ కెమెరా ఈడుందా? ఓకే సారీ. టు బి ఆనెస్ట్ ఇది నా ఫస్ట్ స్కిన్ కేర్. చాలా నేను ఇది యాక్చువల్లీ మా మమ్మీ నుంచి నేర్చుకున్నా ఇట్లా పెట్టుకోవడం. ఎందుకంటే మా మమ్మీ ఫేర్ అండ్ లవ్లీ కూడా ఇట్లా ఒక 1000 డాట్స్ పెట్టుకొని ముఖంకి మొత్తం. దిస్ ఇస్ మమా ఎర్త్ కోల్డ్ క్రీమ్. ఇది మీరు కూడా వాడండి. ఒకటే ఇప్పుడు కోల్డ్ క్రీమ్ అది మాయిశ్చరైజర్. కోల్డ్ క్రీమ్ వాడే ముఖంకి పెట్టుకుంటాడా? కోల్డ్ క్రీమ్ ముఖానికి ఇగో మాయిశ్చరైజింగ్ ప్లేస్ లో పెట్టుకోవాలి. మనం మాయిశ్చరైజర్ పెట్టుకున్నాం. అయితే నాకు మాయిశ్చరైజర్ వద్దు గైస్, నాకు ఇదే కావాలి. పెట్టుకున్నాం అదే పెట్టుకున్నాం కొత్త. ఏం కాదు, ఏమైతుంది ఇట్లా కొట్టుకోరు. మీరు తొక్కుడు బిల్ల చిన్న ఉన్నప్పుడు ఆడుతున్నప్పుడు ఇట్లా బిచ్చ పెట్టుకొని ఆడుతున్నారు. నా కండల్ని టోనింగ్ చేస్తున్నా. నేను సబ్బు రాసుకుంటాను. ఫస్ట్ సిసి క్రీమ్, తర్వాత బీబీ క్రీమ్, అంతేనా? ఎట్లా రండి. నెక్స్ట్ క్యామియో రాబోతుంది చెప్పిన కదా. క్యామియో నంబర్ 1 ఐషక్క, రక్ష వాళ్ళ అక్క. ఈ రూమ్ రక్ష మాత్రమే కాదు, అక్కది కూడా. ఇద్దరికి చెరి సమానం పాలుందనమాట ఈ రూమ్ లో. ఎక్కువైందా? ఓకే, ఇప్పుడు మనం మన ఫేస్కి సిమెంట్ రుద్దినాము. ఇప్పుడు పెయింట్ వేయడం ఒక్కటే బాకీ. కాన్ఫిడెన్స్ ఇస్ ఆల్ ఎవ్రీథింగ్. ఓకే, ఇది పెట్టినప్పుడు ముఖం బాగుండే, ఇది పెట్టిన తర్వాత చాలా దరిద్రం. ఇప్పుడు దాన్ని కవర్ చేయడానికి మేము పౌండ్స్ రుద్దాం. కాలు తెలుసు. నేను నిన్ననే కింద పడ్డ బండి మీకు నేను కాలు మీకు పడ్డా. అవునా? ఇదే మా పౌండ్స్ పౌడర్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మీరు ఒకసారి కెమెరా ఏమంటారు, ఇప్పుడు మీరు టీవీలో కానీ ఫోన్లో కానీ చూస్తున్నట్టయితే ఈ వీడియో ఒకసారి ఇట్లా ఫోన్కి దగ్గర ఇట్లా పెట్టండి, మీకు వాసన వస్తుంది. పాండ్స్ పౌడర్ వాసన. ఫర్ ఐలైనర్ నేను మంచి పెడతా, ఐ స్వేర్. బట్ ఆమెకు పెట్టడం రాదు. అమ్మ తోడు పెట్టలేదు. కళ్ళలో పోయిందా? ఇది తేజు పెట్టిన ఐలైనర్. ఇప్పుడు నేను తేజుకు పెడతాను. She doesn't trust me. ఐస్ కి తేజు పెట్టేది, లిప్స్ కి కాదు. నేను సుచ్చిలాగా మంచి వచ్చిందా? కారుతుంది. ఏం పెడుతున్నావు? ఇట్స్ టైమ్ ఫర్ లిప్స్టిక్. లిప్స్టిక్ పెట్టుకునే ముందు వ్యాజ్లైన్ పెట్టుకున్నాం. నువ్వే చేసుకో రక్ష. నాకు చాలా ఏంటిది స్కిన్ కేర్. మనం స్కిన్ కేర్ అని మేకప్ ట్యూటోరియల్ వేస్తున్నట్టున్నాం. రెడ్ పెట్టుకుందాం రక్ష. ఇది రక్ష రెడ్ పెట్టుకుందాం. ఓకే, నేను పెయింట్ వేసిన నేను బాగుండను రా. అయితే అదే కదా. దిస్ ఈస్ అవర్ మేకప్ విచ్ ఈస్ అగ్లీ. అరే ఇంకా డార్క్ రెడ్ వేసుకుందాం. డబుల్ కోట్ వేసుకుందామా? నేనే పెట్టుకుంటే ఇక్కడికి. అరే ఇది రా, ఇగో ఇట్లా వేసి ఇట్లా వేసారు. బ్లష్ కూడా పెట్టుకుందామా?
ఇట్లాంటి మజ్జి వేసుకో కళ్ళు కిందకి గైస్ మేము ఇప్పటిదాకా ఒకటి మర్చిపోయి అరే లైక్ मैं हूँ बिहार से ओ ఇప్పుడు దీనికి తగ్గట్టు ఒక మంచి చప్రి హెయిర్ స్టైల్ కూడా వేసుకోవాలి మనం. మేము ఎలా ఉన్నాం చప్రి ఉన్నాం కదా మాకు కూడా అదే కావాలి. యాక్చువల్లీ నేను ఇన్ కేస్ ఈ వీడియో మేము పోస్ట్ చేసినాక కమెంట్స్ వచ్చినాయి అనుకో ఏంది ఇట్లా చేసి వీళ్ళు చప్రి ఉన్నారు అది మీరు అనాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు మేము చప్రి ఉన్నాం అని. యాక్చువల్లీ కుంకుమ పెట్టుకుంటే మేము దయ్యంలాగా ఉంటాం కదా. అరే కాంచన లుక్ రీక్రియేట్ చేద్దామా? ఇప్పుడు తీసుకురా మమ్మీది. ఇది మొత్తం ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకొని కొప్పు వేసుకుందాం వెనకాల. కాంచన చేసుకొని 2 పెద్ద కమ్మలు తీసుకురా. ఫస్ట్ బీహార్ అయిపోయినాక అది చేద్దాం. లేదు డైరెక్ట్ నా టైం ఎందుకు వేస్ట్. వ్యూవర్స్ కూడా సాల్ అవుతుండదు ఏంది ఇల్లు అని. కాంచన వద్దు గంగూబాయ్ చేద్దాం, ఎందుకంటే లిప్స్టిక్ రెడ్ ఉంది కదా, ఆమె కూడా ఇట్లానే మేకప్ చేసుకుంటుంది కదా. అన్ని తీసుకొస్తా. పెద్ద కమ్మలు అవన్నీ ఏమేమి కావాలి? తిలకం కావాలి, 2 పెద్ద కమ్మలు కావాలి. ఇంకో పెద్ద గిన్నె కూడా నువ్వు అయితే పెద్ద స్టిక్కర్ ఏమైనా ఉన్నా పర్లేదు. మమ్మీ స్టిక్కర్స్ ఉన్నాయని అందులో చూడు నువ్వు ఫస్ట్. మీరు ఏం పెట్టుకుంటారు చెప్పు నాకు. తిలకం కావాలి. తిలకం అయితే లేదు, అది అమ్మమ్మది పేస్ట్ పెట్టుకొని పెద్ద కుంకుమ పెట్టేసుకుంటే అయిపోతుంది. పెట్టాలి మంచిగా, ఎంత కావాలో అంత గమ్ పెట్టేసుకోవాలి. నేను ముగ్గు కుట్టించుకున్నావారా? ఓనుందా? వెరీ గుడ్. యాక్చువల్లీ మేము చెప్పి మేకప్ అనుకున్నాం కానీ ఎందుకో మంచిగా అనిపిస్తుంది. ఎట్లున్నా పర్లేదు, లైక్ మేకప్ అయితే మంచిగా అనిపిస్తుంది. కెమెరాలో మంచిగా అనిపిస్తుంది, కెమెరాలోనే మంచిగా ఉంది. మరి కాటుకను ఎండ్ల కళ్ళ కింద మస్తు ఉంటుంది. ఏ కాటుక ఎక్స్పైర్ అయిందా? సో ఇప్పుడే నేను వెళ్ళి కళ్ళకి కాటుక పెట్టుకున్నాను. సీరియస్ చెప్తున్నా. ఏం పోతావు? నేను జిమ్ముకోవాలి రక్ష. జిమ్ము నీకు ఎంత కావాలో అంత ఇట్లా పెట్టు, దానిపైన కుంకుమ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇదే మా గంగూబాయ్ మేకప్ ట్యుటోరియల్. సో గైస్ ఇది వచ్చేసి మన ఫైనల్ లుక్ అన్నమాట. గంగూబాయ్ కతియావాడి. యాక్చువల్లీ ఫస్ట్ నార్మల్ ఏమనుకున్నాం అంటే ఎప్పుడు మేము స్కిన్ కేర్ ట్రై చేయలే కాబట్టి చేద్దామని అనుకున్నాము. చేస్తుంటే ముందరికి వెళ్తుంటే ఏమనిపించింది అంటే బీహార్ లుక్ ట్రై చేద్దాం అనుకున్నాము. దాని తర్వాత బీహార్ లుక్ అయిపోయిన తర్వాత కాటుక పెట్టి కాంచన, ఈ బొట్టు పెద్ద పెట్టి కాంచన అనుకున్నాం. బట్ కమ్మలు పెట్టుకున్నాక అరే గంగూబాయ్ చేస్తే మంచిగా ఉంటుంది కదా అనిపించి గంగూబాయ్ చేస్తాం. అండ్ మా ఇంట్లో అందరూ మమ్మల్ని పిచ్చాడు అనుకుంటున్నారు. మా మమ్మీ లిటరల్ మాకు హెల్ప్ చేసింది. మా అక్కడ చీ అంటుంది, మా అక్క మమ్మల్ని అగ్లీ అంటుంది. కాకపోతే మా ఒక కంటెంట్ ఒక డెప్తే అది అగ్లీనెస్. వీ వాంట్ టు షో ద వరల్డ్ హౌ అగ్లీ వీ కెన్ బి అని. ఇప్పుడు ఇట్లా చూస్తే అంటే భయంకరంగా అయితే ఏం లేవు. డాట్స్ పెట్టుకుందామా? మర్చిపోయినాం రా మనం అది. అరే కాటు ఫైనల్ లుక్ అనమాట. మన క్లాస్ వాళ్ళు చూస్తే చచ్చిపోతారు రా, ఏం పట్టింది వీళ్ళిద్దరికి ఇట్లా చేస్తారు. యాక్చువల్లీ మీరు చూడాలని మాకు లైక్లు రావాలని మాకు సబ్స్క్రైబ్ అవంతా కాదు, మా ఫన్ కోసం చేస్తున్నాం. అది మన క్లాస్ వాళ్ళకి రాదు. మా క్లాస్ వాళ్ళు అయినా చాలా మంచి. ఐ డోంట్ థింక్ సో. నువ్వు ఏ క్లాస్? పక్క క్లాస్ ఎందుకు షో చేస్తున్నావు? థింగ్ ఇస్ నాకు మా క్లాస్లో నాకు ఎక్కువ మంది తెలీదు, నేను ఎక్కువ మందితో మాట్లాడాలి. అది పాయింట్. తను అందరితో మాట్లాడుతుంది. షీఈ్ ఎ ఫ్రీ స్పిరిట్ అండ్ షీఈ్ సో జోవియల్. నేను అట్లా ఐఎమ్ వెరీ సెలెక్టివ్లీ. ఇప్పుడు మరి సిగ్నేచర్ డేకి 6 మందికి రాస్తావా? ఆఫ్ కోర్స్ వాటర్. అది సంగతి. నేను ఎక్కువ మందితో నిజంగా మాట్లాడాను గైస్. ఏమైతే కనిపించిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళు నా దగ్గర ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకోవడం అది నా తప్పు కాదు. దే వాంట్ టు బీ ఫ్రెండ్ మీ కాబట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే అంతమంది ఫ్రెండ్షిప్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాను, లాస్ట్కి ఫ్రెండ్ నాకేంది కాబట్టి ఇట్స్ వెరీ
అచీవ్మెంట్ ఫర్ మీ. అది నువ్వు అది చేసినప్పుడు లేదా? నేను నిజం చెప్తున్నా. నేను కూడా నిజమే చెప్తున్నా. నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావు. ఆఫ్ కోర్స్. నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవ్వట్లేదా అయితే అంతమంది మాట్లాడానికి ట్రై చేస్తుంటే? నేను సీరియస్గా నేను సిగ్నేచర్ డేకి ఎంతమందికి రాస్తుంది తెలుసా? నాకు తెలిసిన ప్రకారం మా క్లాస్లో ఈ 5 మెంబర్స్ని పక్కన పెడితే ఒక్కరికి తప్ప అందరికి రాస్తా. 69 మెంబర్స్. నేను తిప్పి కొడితే ఒక 10 మందికి రాస్తా. 10 మనం పక్క క్లాసుల్లో కూడా రాయాలి. నాకు మన క్లాస్లోనే ఎవడు, పక్క క్లాస్ ఎవరు? ఏ వేణు, సాత్విక, ఐటీబీలో నాకు శ్వేత మాత్రమే తెలుసు. అండ్ ఇంకెవరు నాకు అంత పరిచయం కాదు, అంత క్లోజ్. ఎక్కువ రాసేదంటే ఐ థింక్ ఈసీ. కానీ మాకు వాళ్ళకి ఒకటే రోజు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా ఫ్రెండ్స్ మొత్తం ఈసీ ఉన్నారు. సిఏఐ మంచి కాంబినేషన్, ఐటీ ఈసీ ఇంకా మంచి కాంబినేషన్. నాట్ జెలస్ గైస్. నాకైతే మేకప్ గురించి చాలా ఎక్కువ తెలుసు. అంటే అందులో పిహెచ్డీ చేసిన వాళ్ళు ప్లీజ్ నాకు తెలుసు మీరు డిస్గస్టింగ్ ఫీల్ అవుతారు మా మేకప్ చూసి. కానీ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏదో ట్రై చేద్దాము. దగ్గర నుంచి మేము భయంకరంగా ఉన్నామని మాకు కూడా తెలుసు, కానీ దూరం నుంచి మంచిగా ఉన్నాం కదా, దూరం నుంచి మాట్లాడుతున్నాం. కమ్ముకున్నా చీకట్లోనా. సరే గైస్, బాయ్ గాయ్స్. మేము తినాలి, చాలా ఆకలి అవుతుంది. మేకప్ చేసి చేసి అలసిపోయాం అనమాట. నువ్వు ఈ వర్షంలోకో నేను ఈ వర్షంలోకి నేను కడుక్కోను. నేను కడుక్కుంటా. మా డాడీ వస్తే మన పిచ్చిలేసిన. చెప్పినా కదా గైస్, మేము గంగుబాయి వేషం వేసినామని కాంచన కోపం వచ్చిందని. చూడండి కాంచన వచ్చేసింది. Bye guys, see you in the next video.